హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు ఐ అక్షరంతో వ్యక్తి యొక్క పేరు మొదలైతే వారి యొక్క జీవితం, గుణగణాలు, లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోబోతున్నాం. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఐ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో 9వ అక్షరం. హిబ్రూ జాతీయుల నమ్మకం ప్రకారం ఈ అక్షరం పరబ్రహ్మానికి చిహ్నం. మానవుడిలో ఉండే పరబ్రహ్మ స్వరూపమే ఈ అక్షరం. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైతే అకస్మాత్తుగా పేరు ప్రఖ్యాతలు, ఉద్విగ్న భావ ప్రకటన, మంచి నిర్మాణాత్మక శక్తి, తొందరగా పనిచేయగల సామర్థ్యం వస్తాయి. ఈ అక్షరం పేరు చివరన వస్తే ఆ వ్యక్తులు ధన వ్యామోహం కలవారుగా ఉంటారు. పేరులో ఈ అక్షరం కలవారు ఆకర్షణీయంగా ఉంటారు. అత్యవసర సమయాల్లో ఇతరులకు సాయం చేస్తూ ఉంటారు. మంచి కార్య నిర్వహణ దక్షత కలిగి ఉంటారు. ఇతరులను ఆధీనంలో ఉంచగలుగుతారు. దృఢ సంకల్పం కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం కలిగి ఏ పనినైనా చేయగలే భావం కలిగి ఉంటారు. స్థిరంగా నిల్చుని పైకి చూస్తున్నట్లు ఉండడం వలన విశాల హృదయం కలిగి సమాజంలో మూల స్తంభంగా కనిపిస్తారు. వీరు కళాత్మక హృదయం కలిగి ఉంటారు. మంచి అభిరుచులు కలిగి ఉంటారు. వీరు అన్నింట సమతుల్యత పాటిస్తారు. మరి ఫ్రెండ్స్, మీ పేరులో మొదటి అక్షరం అయ్యేనా? ఒకవేళ ఐ అయితే మీ గుణగణాలు, లక్షణాలు, జీవితం ఇలాగే ఉందా? ఒకవేళ ఉంటే మా వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మనం రేపటి వీడియోలో జే గురించి, జే అక్షరంతో ఏ వ్యక్తి యొక్క పేరైతే మొదలవుతుందో వారి యొక్క జీవితం, గుణగణాలు, లక్షణాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.